నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. మద్యానికి బానిసలుగా మారిన స్నేహితుల ముఠా దారి దోపిడీలకు పాల్పడుతూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఉత్తర మండల పరిధిలోని బేగంపేట్, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో కత్తులతో బెదిరించి అమాయకుల నుండి దారి దోపిడీలకు పాల్పడుతున్న 5 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు డీసీపీ రష్మి పెరుమల్ తెలిపారు. నిందితుల నుండి 2 కత్తులు, 2 సెల్ ఫోన్లతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ 2 కేసుల్లో కార్ఖానాకు చెందిన ఆటో డ్రైవర్ రాజేష్ ప్రధాన సూత్రధారిగా, జేబీఎస్, మడ్ఫోర్డ్ ప్రాంతాలకు చెందిన నరసింహ, కార్తీక్, పరశురామ్, శివలు నేరానికి సహకరించినట్లు డీసీపీ తెలిపారు. వీరంతా మద్యానికి బానిసలుగా మారి పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనాలకు ఒడిగడుతున్నట్లు స్పష్టం చేశారు. కళ్యాణ్ అనే వ్యక్తి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న తరుణంలో జేబీఎస్ వద్ద అతన్ని అడ్డగించి కత్తులతో బెదిరించి 18,000 రూపాయలు లాక్కొని పరారైనట్లు తెలిపారు. మరొక ఘటనలో పరేడ్ మైదానం వద్ద తన స్నేహితుని ఇంటికి వెళ్లేందుకు వేచి ఉన్న అన్సారీ అనే వ్యక్తిపై ఆటోలో వచ్చిన దుండగులు కత్తితో దాడికి పాల్పడి అతని వద్ద ఉన్న 6,000 రూపాయలని అపహరించుకుని ఆటోలో పరారయ్యారు. ఈ 2 ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా ఈ దారి దోపిడీ దొంగలు ఒకే ముఠా చేసిన పనిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మేము ఇది బేగంపేట్లో మొన్న ఒక డెకోయిటీ కేసు 2 కేసుల గురించి అక్యూజ్ డీటెయిల్స్ ఇస్తానికి ప్రెస్ మీట్ పెట్టాము. సో 3rd రోజు జరిగింది ఇది ఇట్ అరౌండ్ నైట్ అవర్స్లో. సో 2 కేసెస్ సేమ్ అక్యూజ్డ్ ఉన్నారు, డిఫరెంట్ విక్టిమ్స్ ఉన్నారు. అండ్ డెకోయిటీ బుక్ చేసాం ఎందుకంటే నెంబర్ ఆఫ్ అక్యూజ్డ్ ఎక్కువ ఉన్నారు. సో దీంట్లో బేసిక్లీ ఒక టోటల్ 6 అక్యూజ్డ్ ఐడెంటిఫై అయ్యారు. 5 ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు. ఒక అక్యూజ్డ్ అబ్స్కాండింగ్. సో ఈ అక్యూజ్డ్ అందరూ ఫ్రెండ్స్ అండ్ మడ్ఫోర్ట్ ఏరియా, సిక్ విలేజ్ ఆ ఏరియా అండ్ పికెట్ ఏరియా ఈ ఏరియాకి బిలాంగ్ అవుతారు. ఆల్ ఆఫ్ దమ్ అందరూ రొటీన్గా నైట్లో డ్రింకింగ్ చేసిన తర్వాత కలుసుకొని ఇట్లా ఏరియాలో తిరుగుతుంటారు. అండ్ 3rd రోజు ఆల్కహాల్ తాగిన తర్వాత వీళ్ళు ఇట్లా డబ్బులు ఎక్స్టార్ట్ చేద్దామని ఆ ఇంటెన్షన్తో ఏరియాలో వచ్చారు. సో దీంతో వీళ్ళు ఫస్ట్ రాజేష్ అని అక్యూజ్డ్ 1 రాజేష్, తనది ఆటో, ఇది మెయిన్ ఆటో విచ్ వాజ్ యూస్డ్ ఫర్ ది ఆఫెన్స్. ఫోటోలో కూడా సీజ్ చేశాం. ఈ ఆటోని యూజ్ చేసి వీళ్ళందరూ బోయా నరసింహ, పూరవతి, కార్తిక్, పరశురామ్, శివ అండ్ ఒకరు జువెనైల్ ఉన్నారు. ఆయన డీటెయిల్స్ కేర్ డీటెయిల్స్ మేము రివీల్ చేయలేదు. సో ఈ 6 పర్సన్స్ ఈ ఆటో బోర్డ్ చేసి వాళ్ళు ఫస్ట్లీ గుల్ఫామ్ అన్సారీ అని విక్టిమ్, ఈయన నేటివ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఆయన ఒక ఏరియాలో మూవ్ అవుతున్నప్పుడు పరేడ్ గ్రౌండ్ బస్ స్టాప్ దగ్గర వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ ఆయన్ని సరౌండ్ చేసి ఒక కత్తి చూపించి ఆయన దగ్గర నుంచి ఒక 6,000 రూపీస్ క్యాష్, ఆయన వాచ్ అండ్ ఆయన ఫోన్ నుంచి కూడా ఫోర్సిబుల్లీ ఒక 1,500 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆయనని ఇట్లా హ్యాండ్స్తో చేతులతోనే కొట్టారు. కొట్టిన తర్వాత ఆయన ఇక్కడ నాన్ నేటివ్ కాబట్టి ఎక్కడికి ఓటు చెప్పాలా అని కన్ఫ్యూజన్లో ఆయన ఇమీడియట్గా పోలీస్కి చెప్పలేదు. ఈ ఇన్ఫర్మేషన్ మాకు అప్పుడే రిపోర్ట్ రాలేదు. వాళ్ళు నెక్స్ట్ డే తన ఎక్కడ వర్క్ చేస్తున్నారో సెలూన్లో ఆ ఓనర్తో పాటు పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యారు. సో ఈ పర్సన్ దగ్గర ఈ అమౌంట్ వీళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం తాగి దే వెంట్ టువర్డ్స్ అరౌండ్ 12 o'clock. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ ఏమో అరౌండ్ 9:30 మళ్ళీ 12 o'clock అరౌండ్ మళ్ళీ సేమ్ ఏరియాలో వాళ్ళు జేబీఎస్ దగ్గర ఆల్మోస్ట్ బేగంపేట్ అండ్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ బార్డర్ ఏరియా జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఆ ఏరియాలో మళ్ళీ సెకండ్ విక్టిమ్ కళ్యాణ్ అనే పర్సన్, ఈయన క్యాంటీన్ వర్కర్గా వర్క్ చేస్తున్నాడు వెంకటరమణ థియేటర్ కాచిగూడ. అక్కడి నుంచి ఆయన రిటర్న్ వస్తున్న టైంలో ఈయన ఇంకా ఈయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి వస్తున్నప్పుడు ఈ పర్సన్ని ఆపి, విక్టిమ్ని ఆపి మళ్ళీ సేమ్ అమౌంట్ ఆయనని కొట్టి ఆయన దగ్గర ఒక 8,500 క్యాష్ ఉంది. ఆ క్యాష్ తన దగ్గర తీసుకొని మళ్ళీ జేబీఎస్ సైడ్ ఆటోలో రెస్పాండ్ అయ్యారు. సో ఇమీడియట్లీ నైట్లో మా క్రైమ్ టీమ్స్ డిఐ బేగంపేట్ ఆ రోజు నైట్ డ్యూటీలోనే ఉన్నారు. ఆయన ఇంకా ఆయనతో పాటు బేగంపేట్ క్రైమ్ టీమ్స్ రెస్పాండ్ చేసి లెస్ దాన్ 24 hours ఈ మొత్తం గ్యాంగ్ని పట్టుకుంటాం జరిగింది. అండ్ దీంట్లో నోట్ చేయాల్సిన విషయాలు కొన్ని మొన్న కూడా వెన్ వీ హ్యాడ్ డన్ ద ఈ ప్రెస్ మీటింగ్ చేసినప్పుడు చెప్పాను. ఇట్లాంటి కొన్ని నైట్లో ఆఫెన్సెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. దీంట్లో ఒకటేమో ఫస్ట్ ఇన్సిడెంట్ అయినప్పుడు మాకు
ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు విక్టిమ్స్. అది ఇచ్చినా మేము సెకండ్ ఒఫెన్స్ అవ్వకుండా వీ కుడ్ హ్యావ్ యాక్టెడ్ సూనర్. సో అగైన్ ఆర్ అపీల్ టు ద పబ్లిక్ ఇస్ ఎప్పుడైనా ఇట్లాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దే షుడ్ ఇమీడియట్లీ కాల్ డైల్ 100 ఆర్ ఇన్ఫార్మ్ ద లోకల్ పోలీస్. అట్లీస్ట్ వాళ్ళు ఇట్ కెన్ హ్యాపెన్ బిఫోర్ దెమ్ ఆల్సో. అలా అయినప్పుడు కూడా ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ద విక్టిమ్స్, వాళ్ళు ముందు జరిగినా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే ఇమీడియట్లీ వాళ్ళని ట్రాక్ చేస్తాం ఈజీయర్ అయితే, అండ్ ఫర్దర్ ఒఫెన్సెస్ కూడా ప్రివెంట్ చేయగలం. దట్ ఈస్ వన్. సెకండ్లీ, దీంట్లో కూడా ఆల్ ది అక్యూజ్డ్ ఆర్ ఎవ్రీ 18 years old, 18 to 20 ఏజ్ గ్రూప్లో ఉన్నారు, అండ్ ఒక జువెనైల్ కూడా ఉన్నారు. సో అగైన్ ఆర్ అపీల్ టు ద పబ్లిక్ ఆల్సో. వాళ్ళ కమ్యూనిటీస్లో దిర్ మైట్ బి యంగ్స్టర్స్ లైక్ దిస్ who are moving around at night time, either by bikes with triple riding చేసుకుంటూ చిన్న చిన్న ఆఫెన్సెస్ చేసుకుంటూ. సో పేరెంట్స్ అండ్ కమ్యూనిటీ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇట్లాంటి యూత్ వాళ్ళ ఏరియాలో ఉన్నారంటే దే కెన్ అప్రోచ్ ద లోకల్ సెక్టర్ ఎస్ఐ యాజ్ వెల్ యాజ్ ద లోకల్ SHO. ఇట్లాంటి యూత్ని కౌన్సిల్ దెమ్. ఏదైనా డ్రగ్ అడిక్టెడ్ ఉన్నా, ఆల్కహాల్ అడిక్ట్ ఉన్నా రీహాబిలిటేషన్ సెంటర్ పంపించి వాళ్ళని మళ్ళీ రీఇంటిగ్రేట్ చేయగలం ఇంటూ సొసైటీ బిఫోర్ దే fall totally into the criminal world. పాస్ట్ యాంటీసిడెంట్స్ వెరిఫై చేసిన ఈ అందరు అక్యూజ్కి ఒకరు కూడా పాస్ట్ కేసెస్లో ఇన్వాల్వ్ లేరు. సో దిస్ ఇస్ దేర్ ఫస్ట్ ఒఫెన్స్, అండ్ సేమ్ నైట్లో 2 offenses they have committed. So again, agar our appeal to the community is, if they have any such youth in their area, పేరెంట్స్ అన్నా లేదంటే వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్ అన్నా, దే షుడ్ ట్రై టు కౌన్సిల్ సచ్ యూత్. లేదన్నా మాకు అప్రోచ్ అయినా వీ విల్ ఆల్సో కౌన్సిల్ దెమ్ అప్రోప్రియేట్లీ, సో దట్ దే డోంట్ ఫాల్ ప్రే టు వాళ్ళ యూత్ ఇస్ నాట్ వేస్టెడ్ ఇన్ క్రిమినల్ యాక్టివిటీస్. So in this case was detected in a very short time, so we appreciate our crime teams for taking it up and detecting it very swiftly. Further, ఇట్లాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, again we once again request the public, please do inform us on time so that we can ensure that the crime gets detected swiftly. Thank you. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.